మహాగణుడును మహోన్నతుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రియులారా, మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యము ధ్యానిద్దాం. 143వ కీర్తన 6వ వచనము. నీ తట్టు నా చేతులు చాపుచున్నాను, ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ భక్తుడు మాట్లాడుచు ప్రార్థన చేస్తున్నట్లుగా ఈ లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాము. దావీదు మహారాజు అంటూ ఉన్నాడు, నా ప్రార్థన ఆలకించి నాయనా నా విన్నపములకు చెవియొగ్గుమని బ్రతిమాలుకుంటూ ఉన్నాడు. ఎండిపోయిన భూమి వర్షము కోసం ఏ విధముగా ఎదురు చూస్తుందో నెరలు విడిచి, అలాగునని నా జీవితము కూడా శ్రమల గుండా ప్రయాణము చేస్తూ ఉంది. బహు ఇబ్బందుల్లో నేనున్నాను. దేవా, మనుషులకు చెప్పుకుంటే ఫలితము లేదు, నా దేవుడవు నీవే అని ఆయన్ని బ్రతిమాలుకుంటున్నాడు మహావేదనతో. ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు. 123వ కీర్తన వచనములో ఉంటుంది, దాసుడు తన యజమానుని తట్టు, దాసురాలు తన యజమానురాలు తట్టు ఎలాగైతే చేతులు చాపి బ్రతిమాలుకుంటారో, అలాగే ఇక్కడ భక్తుడు కరుణ కొరకు, దయ కొరకు, సహాయము కొరకు ఆయన బ్రతిమాలుకుంటూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఏ సహాయము కోసము ఎదురు చూస్తూ ఉన్నారు? ఏ యొక్క శ్రమ నుండి విడుదల పొందాలని కోరుకుంటున్నారు? ఇటువంటి సమస్య నుండి మీరు బాధపడుతూ దేవుని వైపు చూస్తున్నారు. ఒకవేళ నిరుత్సాహపడిపోతున్నారా? నా జీవితమే ఇంతే అని సరిపెట్టుకుంటున్నారా? ఈ ఉదయకాల సమయంలో దేవుడు అంటున్నాడు, నీవు నాకు మర్రపెట్టి నాకు విజ్ఞాపన చేసి బ్రతిమాలుకుంటే నేను గొప్ప కార్యాలు నీ జీవితంలో జరిగిస్తాను, నీకు సహాయము చేస్తాను అంటూ ఉన్నాడు. ప్రియులారా, కనుక దేవాతి దేవుని కరుణ కొరకు చేతులు చాపి ప్రార్థిందామా? ఎంతకాలం మనుషులకు చెప్పి సమస్యలను పెంచుకుంటాము. మనుషులు చెప్పడం ఆపి దేవునితో చెప్పడం నేర్చుకుంటే దేవుడు సహాయము చేస్తాడు. ఆయన ఆదుకునే దేవుడండి. ఆయన తల్లైనా మర్చిపోద్దేమని మరవని దేవుడండి. గనుక ఎటువంటి కష్టమైన చేతులు చాపి దేవా నన్ను కరుణించని బ్రతిమాలుకుంటే నిశ్చయముగా దేవుడు సహాయము చేస్తారు. అటువంటి దీవెన సహాయము ప్రతి ఒక్కరూ పొందుకోవాలని కోరుకుంటే ఈ మాటలను ముగిస్తున్నాను. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకై వందనములు. నీ తట్టు చేతులు చాపినప్పుడు నాయనని విడిచిపెట్టే దేవుడు కాదు నాయన. నాయన, కుష్టి రోగి నీ వైపు చేతులు చాపి నీకు ఇష్టమేనని బ్రతిమాలుకున్నప్పుడు సహాయము చేశావు, ప్రేమించావు నాయన. తండ్రి, ఇశ్రాయేలు ప్రజలు చేతులెత్తి ప్రార్థించినప్పుడు పరలోకం నుండి భూలోకానికి దిగివచ్చి నీ దాసుడిని మోషే ద్వారా వారిని విడిపించావు. ఈ ఉదయకాల సమయంలో నాకున్న సమస్యలను బట్టి నీ పాద సన్నిధికి వచ్చా. తెలుసో తెలియక చేసిన అపరాధములు క్షమించి సంపూర్ణంగా నన్ను నీ సహాయము చేత నింపి సాక్షిగా నిలపమని, మహిమ తెచ్చుకోమని, దినమ దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు దీవించును గాక. ఆమెన్.